ఓం శ్రీమాత్రే నమః. శరణు శరణు శాంభవి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అంటూ ముల్లోకాలను పాలించే జగన్మాతను దేవీ శరన్నవరాత్రుల్లో ఎంతో శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తాం. ఎంత పద్ధతిగా పూజ చేస్తున్నా కూడా ఏవో సందేహాలు తలుస్తూనే ఉంటాయి కదూ. రండి, వాటిని నివృత్తి చేసుకోవడం, ఆ శక్తి స్వరూపుని విశిష్టతను, ఔన్నత్యాన్ని తెలుసుకోవడంతో పాటు నవరాత్రి వేడుకల్లో అంగరంగ వైభవంగా సాగే అమ్మవారి ఉత్సవాల విశేషాలను చూద్దాం. అసలు నవరాత్రి పూజ అంటే ఏమిటో చూద్దాం. ఏడాదిలో 5 నవరాత్రులు వస్తాయి. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢంలో వారాహి నవరాత్రులు, ఆశ్వయుజంలో దేవీ శరన్నవరాత్రులు, పుష్యమాసంలో శాకంబరీ నవరాత్రులు, మాఘమాసంలో గోప్య లేదా గర్భ నవరాత్రులు. వీటిలో దేవీ శరన్నవరాత్రులు చాలా ప్రశస్తమైనవి. ఇవి ఆశ్వయుజ పాడ్యమి నుంచి నవమి వరకు కొనసాగిన హస్తా నక్షత్రం రోజున ఆరంభించి శ్రవణ నక్షత్రం నాటికి పరిసమాప్తం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఏడాది 10 రోజులు రావడం విశేషం. కుదిరితే 10 రోజులు చేయొచ్చు, లేదంటే చివరి 5 రోజులు లేదా 3 రోజులు అమ్మవారిని పూజించవచ్చు. సమస్త జగత్తును పాలించే ఆ శక్తి స్వరూపిణిని పలు రూపాల్లో కొలిచే వేడుకే దసరా. ఆ అలంకారాల ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. బాలా త్రిపుర సుందరి అమ్మవారిని 9 ఏళ్ల బాలికగా భావించి ఉపాసిస్తారు. జ్ఞానానికి, శక్తికి చిహ్నం. శత్రువులను నిర్మూలించి ఆరోగ్యాన్ని, ధనాన్ని ప్రసాదించే రూపం. భండాసురుడు అనే అసురుడి పుత్రులతో పోరాడేందుకు జగన్మాత ఇలా బాలికా రూపాన్ని దాల్చిందని బ్రహ్మాండ పురాణంలోని లలితాదేవి మహత్యంలో ఉంది. గాయత్రీదేవి. గయలు అంటే ప్రాణాలు, త్రాయతే అంటే రక్షించేదని అర్థం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని, మానసిక ప్రశాంతతను, మహదానందాన్ని ప్రసాదిస్తుంది. అన్నపూర్ణాదేవి. అన్న అంటే ఆహారం లేదా ధాన్యం అని, పూర్ణ అంటే పూర్తి, సంపూర్ణం అని అర్థం. సాక్షాత్తు పరమశివుడికే ఆహారాన్ని, జ్ఞానభిక్షను ప్రసాదించిన అన్నపూర్ణను కొలిస్తే ఆహారానికి, జ్ఞానానికి లోటు ఉండదట. కాత్యాయనీదేవి. పార్వతికి మరొక పేరు కాత్యాయని. మహిషాసుర సంహారం సమయంలో పార్వతీదేవికి సాయం అందించింది కాత్యాయని దేవేనని స్కందపురాణం పేర్కొంటుంది. మహాలక్ష్మి. సంపదకు, ఐశ్వర్యానికి అధిదేవత. అష్టలక్ష్ములుగా 8 రూపాల్లో కరుణిస్తూ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, విజయాలను అందించే వరప్రదాయిని. లలితా త్రిపుర సుందరీదేవి. శ్రీచక్రానికి అధిదేవత. ముల్లోకాలను పాలిస్తూ త్రిగుణాతీతమైన రూపంలో ప్రకాశిస్తూ తనను కొలిచే భక్తులను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది. మహాచండీదేవి. దుర్గాదేవికి మరో శక్తివంతమైన రూపం. భక్తులకు విజయాన్ని, కీర్తిని ప్రసాదించేందుకు అవతరించింది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల కలయిక. అడ్డంకులను తొలగించి అనుగ్రహాన్ని అందిస్తుంది. మహాసరస్వతి. జ్ఞానం, విద్య, కళలకు అధిదేవత. దుర్గాదేవి. సింహవాహినిగా అవతరించి లోకమాతగా పూజలు అందుకునే రూపం. మహిషాసురమర్దిని. దుష్ట శిక్షణ, శిష్టరక్షణతో లోకాలను సుఖశాంతులతో విలసిల్లేలా చేస్తుంది. మహిషుడిని సంహరించిన పరమపావని. అమ్మను సేవిస్తే ఆపదలు, భయాలు తొలగిపోతాయి. రాజరాజేశ్వరి. కరుణామయి. అన్ని లోకాలను పాలిస్తూ సృష్టి స్థితి లయలను నియంత్రించే సర్వశక్తిమంతురాలు. ఆలయాల్లో దేవతామూర్తులు విగ్రహాల రూపంలో దర్శనం ఇవ్వడం చూస్తుంటాం. కానీ జ్వాలాముఖి ఆలయంలో జగన్మాత జ్యోతి రూపంలో కొలువుదీరి పూజలు అందుకోవడం విశేషం. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాలో ఉన్న కాళీధర్ శిఖరం పైన ఉంది. ఎలాంటి నూనె లేకుండానే ఈ ఆలయంలోని జ్యోతి 9 చోట్ల సహజంగా వెలుగుతూ కనిపిస్తుంది. 51 శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ గుడిలో దక్షయజ్ఞ సమయంలో సతీదేవి నాలుక పడిందని ప్రతీతి. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని రాజా భూమిచంద్ అనే పాలకుడు నిర్మించాడట. ఈ జ్వాలలు ఎలా వస్తున్నాయనేది తెలుసుకునేందుకు ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. అందరూ విఫలమయ్యారు. ఆ జ్వాలలు పట్టణాన్ని కాల్చేస్తాయనే భయంతో అక్బర్ చక్రవర్తి వాటిని ఆర్పేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదట. దీంతో అమ్మవారి మహిమను గుర్తించి ఆలయానికి బంగారు తొడుగును కానుకగా అర్పించాడట. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అఖండ జ్యోతిని చూసేందుకే భక్తులు దేశం నలుమూల నుంచి వస్తారు.